पीएस न्यूज में आपका इस्तेमाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे पे नजर। वालेकुम नाज़रीन, एनपीएस में आपका खैर मकदम है। देखिए आज की अहम खबर। हमारे नुमाइंदे मोहम्मद जावेद की ये खास रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, फेसबुक इंस्टाग्राम पर फॉलो करना ना भूलें। 75th रिपब्लिक डे सेलिब्रेशंस किशनबाग डिवीजन और बहादुरपुरा हल्की असेंबली में मीर इनायत अली बाकरी के सदारत में और साई किरण के सदारत में आज तमाम हमारे बीआरएस कार्यकर्ता और सीनियर लीडर्स के समक्ष में 75th रिपब्लिक डे सेलिब्रेशंस बहुत ही बड़े पैमाने पे किया जा रहा है। और हम हुकूमत नई बनी हुई हुकूमत को यह गुजारिश करते हैं, आपके 420 हामिया जो अवाम के लिए दिए थे वो जल्द से जल्द मुकम्मिल करना है। आपके 100 दिन का काउंटडाउन चालू हो गया है। रेवंत रेड्डी से हम यही सवाल करते हैं, आरएसओ एमपी इलेक्शन के कोड के लिए आप टाइम वेस्ट मत करिए। आपके 6 गारंटी का जो वादा किया है उसके जीएस रिलीज करिए। जीएस रिलीज करके हर जो शख्सियत है जिसकी जरूरत है उसको उसके हक पहुंचाने की उम्मीद करते हैं। या आप नहीं कर सके तो हम अपोजिशन पोजीशन में रह के आपके साथ काम कराने के लिए पीछे नहीं हटेंगे, बल्कि आज हमारे ये मीडिया के द्वारा हम बोल रहे हैं। और रेवंत रेड्डी ये ना भूलो कि मुंह को आके आपको जो भी हुकूमत में हम स्कीम देते बल्कि बोल दिए, वो अगर नहीं कर सके तो आपको ये 100 दिन के बाद हम पीछे रख के आपके पीछे बैठ के काम कराएंगे। या आप इतना ये याद रख लो, आप नहीं कर सकते तो हुकूमत छोड़ दीजिए, फिर हमारे केसीआर साहब हुकूमत में आएंगे और तमाम खुशहाली तेलंगाना, हरियाली तेलंगाना, सुनहरा तेलंगाना बनाने में हमारे कायद जो केसीआर साहब जद्दोजहद यूज कर लेते उनका पूरा टाइम सेट करे थे। आप खाली अभी ऊपर ऊपर के गामा बोल के सबको पब्लिक को डराके में चला रहे। परसों एक मिनिस्टर ने रैतु बंधु के बारे में पूछे तो चप्पल लेके मारो बोले। ये है आपकी हुकूमत की दास्तान। ये आप लोग कितने दिन तक ऐसा पब्लिक को डरा लेते जाएंगे? हाँ, अभी देखेंगे 100 दिन के बाद हमारे एक्शन प्लान रहेंगे। हमारे केटीआर साहब जैसा बोलेंगे हम आगे लेके चलेंगे। 100 दिन के बाद कांग्रेस पार्टी अगर काम नहीं करेंगी तो उनको झुकाकर हम काम करने की हिम्मत रखते हैं। जय तेलंगाना, जय भारत। 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కిషన్బాగ్ బారాస ఆఫీస్ నందు మరి కిషన్బాగ్ డివిజన్ క్యాడర్ మరి బహదూర్పుర నియోజకవర్గ నాయకులతో మరి వరాస నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది। మరి భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని భారతదేశం నాకు ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ మరి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రభుత్వంలో మరి అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతుండగా మరి కొత్త ఏర్పడ్డ ప్రభుత్వం మరి భారత రాజ్యాంగానికి ఇచ్చిన మా హక్కులను కాలరాసుకుంటూ మొన్న జరిపిన ఒక అవాంఛనీయమైన ఘటనను మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము। ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటూ ఒక మహిళల పట్ల మరి పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ శాంతియుతంగా పోరాటం చేసుకుంటున్న విద్యార్థుల మీద గుర్తు పట్టుకొని వింతపోయే వాళ్ళను మరి ఇటువంటి దొంగల రాజ్యాలను మరి రౌడీ రాజ్యాలను ప్రజలు ఎన్నటికీ ముందుకు తీసుకెళ్లరు। మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇచ్చిన 420 హామీలను పూర్తి చేయకుండా ప్రజల సమయాన్ని కాలయాపన చేసుకుంటూ మరి ఎలక్షన్ కోడ్ ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు స్కీమ్లను ముందుకు తీసుకోకుండా చూడాలనుకుంటున్నారు। మరి మా ముఖ్యమంత్రి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను బహదూర్పుర నియోజకవర్గం మరి మీర్ ఇనాయత్ అలీ బాకరీ ఆధ్వర్యంలో కిషన్బాగ్ డివిజన్ లో మరి సాయి కిరణ్ అధ్యక్షతన ఈరోజు నాయకులు అందరూ మరి బహదూర్పుర టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది। ఇక్కడికి నుంచి మేము నూతన గవర్నమెంట్ ని కోరేది ఒకటే, మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 420 హామీలను మర్చిపోకుండా ప్రజలకు చేరవేయాలి। మరి వచ్చే ఎంపీ ఎలక్షన్ కోడ్ లోపల మీరు ఇచ్చిన 6 గ్యారంటీల జీవోలను రిలీజ్ చేసుకొని మరి ప్రజలకు వెంటనే ఇస్తామన్న చేయూత పథకాలను మరి 500 సిలిండర్ను మరి రైతు భరోసా, రైతు బీమా, మరి అదే విధంగా మరి ప్రతి మహిళకు 2500 చొప్పున ఇస్తామన్న గ్యారంటీ, కొత్త రేషన్ కార్డు ఇస్తామన్న మాటను మర్చిపోవద్దు। రైతు రుణమాఫీ 9 డిసెంబర్ చేస్తామన్నారు, ఇప్పుడు వచ్చేది ఫిబ్రవరి 9। మరి ఇంకెప్పటిదాకా చేస్తారో మరి మీరు యాద్ పెట్టుకొని మరి పంపించాలి।
బహదూర్పురాలో మరి మా యొక్క భరోసా నాయకత్వం పటిష్టంగా ఉందని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాము. జై భారత్.